నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చేసి చాలా రోజులైంది, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిందనమాట. సో మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే, నాకు సర్జరీ కంప్లీట్ అయ్యి 6 మంత్స్ అవుతుందన్నమాట. ఈ 6 మంత్స్లో నా జర్నీ ఏ విధంగా ఉంది, నా రివ్యూ ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. అంటే 6 మంత్స్కి మన కంప్లీట్గా ఒక 80% రిజల్ట్ వస్తుంది అనమాట. సో అది ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. సో చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, బట్ నేను ఒక 10-15 డేస్ నుంచి లిఫ్ట్ చేయట్లేదు. నాకు కొంచెం వర్క్ ఉందన్నమాట. ఇక్కడ బయట క్రికెట్ టోర్నమెంట్ ప్లాన్ చేసినాం. సో కొంచెం హెవీ వర్క్ ఉండేసరికి నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఈరోజు వీడియో అప్లోడ్ చేసాను కదా, రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను. సో ఇప్పుడు నా 6 మంత్స్ రిజల్ట్స్ ఏ విధంగా ఉందో మీకు సైడ్ టు సైడ్ వ్యూ చూపిస్తాను, మీరు చూడండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనమాట. నా ఫ్రంట్ సైడ్ ఇట్లా వ్యూ ఉందన్నమాట. లుక్ చూస్తే మీరు ఎదురుగా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంది. ఇక్కడ టెంపుల్స్ క్రియేట్ చేసారు, నేను ఇటు క్రాప్ తీసిన కదా. సో ఇట్లా ఉందన్నమాట. ఆల్మోస్ట్ అయితే చాలా గ్రోతింగ్ వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది. నేను హెయిర్ కట్ చేయించుకొని దగ్గర ఒక 1 మంత్ అవుతున్నట్టుంది. మళ్ళీ ఇప్పుడు పండగ మళ్ళీ హెయిర్ కట్ చేయించుకోవాలి. సో బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి చూస్తే అయితే మీకు అసలు గ్రాఫ్స్ చాలా తీసినారు. నాకు 4000 గ్రాఫ్స్ వరకు తీసినట్టే ఉండదు. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ వ్యూ, ఇటు నుంచి క్రాప్ తీసినట్టు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ టెంపుల్స్ క్రియేట్ చేసినారు. ఇక్కడ కొంచెం థిక్గా బ్లాక్ అనిపిస్తుంది. ఇది సైడ్ క్రాప్ తీసిన అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంది. 6 మంత్స్కు రివ్యూ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మీరు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్నారు. సర్జరీ ముందు నుంచి నేను వీడియోలు పోస్ట్ చేశాను, సర్జరీ తర్వాత, సర్జరీ అప్పుడు, ఇవన్నీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. చాలామందికి అయితే కాన్ఫిడెంట్ వచ్చింది నా రిజల్ట్ మీద. రిజల్ట్ చాలా బాగా వచ్చింది అంటారు. సో నన్ను లైవ్లో కూడా చాలామంది చూసారు. క్లినిక్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూసి చాలా బాగుంది బ్రో మీ రిజల్ట్, మేము కూడా సర్జరీ చేసుకుందాం అనుకున్నారు. ఒకవేళ మీరు సర్జరీ చేసుకుందాం అంటే ఈ 1 మంత్లో, ఈ 10 డేస్లో కానీ మీరు సర్జరీకి ప్లాన్ చేసినట్లయితే నాకు కాల్ చేయండి ఫస్ట్ అయితే. ఎందుకంటే ఈ మంత్ 25కి మనకి సూరత్ నుంచి డాక్టర్ విజిట్ చేస్తున్నాడు అనమాట, హైదరాబాద్ క్లినిక్కి. సో నేను అక్కడికి వెళ్తాను. మీరు నన్ను కలవాలనుకుంటే అక్కడికి రావచ్చు. మీరు సర్జరీ ఈ 15 డేస్ ఆర్ 1 మంత్, ఈ 2 మంత్స్లో సర్జరీ ప్లాన్ చేసినారనుకో, మీరు 25కి హైదరాబాద్కు రండి. నేను అక్కడ ఉంటాను, కలుస్తాను, నన్ను చూడొచ్చు మీరు. దాంతోపాటు డాక్టర్ కన్సల్టేషన్ కూడా మీకు లైవ్లో ఉంటుంది. అంటే డైరెక్ట్ సర్జరీ చేసే డాక్టర్లే మీకు కన్సల్టేషన్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎన్ని గ్రాఫ్స్ పడతాయి ఏంది అని మీరు కరెక్ట్ క్యాల్కులేషన్తో వాళ్ళకి చెప్తారు. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, అమౌంట్ ఎంత అవుతుంది, మీరు ఏ టెక్నిక్ బెటర్ ఉంటుందని వాళ్ళ డాక్టర్ల పర్యవేక్షణలో మీకు చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ మంత్ 25కి డాక్టర్ వస్తున్నాడు అనమాట, చింతన్ సార్. అంటే ఈ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోకి ఫౌండర్ ఆయన హైదరాబాద్ క్లినిక్కి విజిట్ చేస్తున్నాడు అనమాట. సో నేను అక్కడికి పక్కా వెళ్తాను అనమాట. నాతో పాటు కూడా చాలామంది కాల్ చేసి ఆల్రెడీ ఉన్నారనమాట. సో మీరు కూడా రావాలంటే ఈ మంత్ 25కి రావచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. వస్తే మీరు నాకు వీడియో చూసిన తర్వాతకి నేను నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. లేకపోతే కాల్కు రెస్పాండ్ అవ్వకపోతే మెసేజ్ అయినా చేయండి, నేను మెసేజ్గానే రెస్పాండ్ అవుతాను. సో ఇట్లా ఉందన్నమాట నా 6 మంత్స్ జర్నీ అండ్ 6 మంత్స్ రివ్యూ. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో నా బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ షేర్ చేసుకుంటూ మీకు నా సర్జరీ అప్పుడు ఫొటోసు, సర్జరీకి ముందు కండిషను, సర్జరీ తర్వాత రిజల్ట్, ఈ కండిషన్లన్నీ ఫొటోస్ షేర్ చేసుకుంటూ నేను నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అందరికీ ఒక కాన్ఫిడెన్స్, ఒక నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద. సో మీరు కనుక మీకు ఏమన్నా నా నుండి హెల్ప్ కావాలి, సర్జరీకి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మాత్రం పక్కా కాల్ చేయండి. ఈ మంత్ 25కి అయితే రండి. నన్ను చూసినట్టు ఉంటుంది, మీరు డాక్టర్ని కలిసినట్టు ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.